When you get into prayer, the first thing you should be doing is, when that's a conversation, you have to remember that, and then you have to do, what you have to do is, you have to thank Him for the love that you have received. ఆ ప్రార్థనకి కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ప్రార్థనలో దేవునికి విషయాలు తెలియచేస్తావు, అయితే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావు. ఆయన చేసిన వాటి అన్నిటిని బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తావు. Thank you, Lord, for being so good. నాకు నా ఎడల నువ్వు మంచి విషయాలు చేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభు. Thank you, I'm not lovable, but you love me. ప్రభా, నేను ప్రేమించదగిన వ్యక్తిని కాదు, అయినప్పటికీ నన్ను ప్రేమించావు ప్రభా. Thank you, Lord Jesus, for forgiving me of my sins. నన్ను క్షమించినందుకు, నా పాపాలను క్షమించినందుకు వందనాలు యేసయ్యా. Thank you, Lord, you still want to converse with me in spite of my misses. ప్రభా, నా యొక్క తప్పులన్నీ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా నా మీద ఆదరణ చూపించి నాతో ఇంకా మాట్లాడాలని, నాతో ఇంకా విషయాలు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. I know I'm not clean enough, I know I'm not pure enough, I know I'm not holy enough, but yet you love me and still want to converse with me. Thank you, Lord. ప్రభా, నేను ఇంకా సరిగ్గా లేను, నాకు తెలుసు, నేను మంచిగా లేను, నాలో చాలా తప్పులు ఉన్నాయి, నాలో చాలా పొరపాట్లు ఉన్నాయి, నేను పరిశుద్ధంగా జీవించట్లేదు, అయినప్పటికీ కూడా ప్రభా, ఇప్పటికీ నీవు నాతో మాట్లాడాలని, నీ యొక్క ప్రేమను నాకు వ్యక్తపరచాలని ఇష్టపడుతున్నావు. I haven't worked enough to get my daily bread today, but you put food on my table and for my children on the table. Thank you so much, Lord. Thank you for keeping me healthy, God. నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. Thank you for bringing me back home safely. There are many who did not reach back home safely from office, but you brought me back. Thank you so much, Lord. ప్రభువా, నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకే వందనాలు. అనేక మంది రాలేకపోయారు, మార్గ మధ్యలో చాలా మందికి యాక్సిడెంట్స్ అయ్యాయి, బట్ నన్ను మాత్రం క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. ఆ క్షేమాన్ని బట్టి, నా మీద చూపిస్తున్న కృపను బట్టి వందనాలయ్యా. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, no matter what. ఏమైనప్పటికీ కూడా ఆయన So నిన్ను if you ప్రేమిస్తున్నాడు. and I have received so much of love, అయితే ఆయన యొక్క ప్రేమను మనము అర్థం చేసుకోవట్లేదు. how much should we love Him?